దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం వాగ్దానం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేస్తున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? చక్కటి ప్రార్థనలు, ఆరాధనలు 21 దినం బెల్లం కల్వరి ప్రామిస్ అండి హైదరాబాద్లో జరుగుతున్నాయండి. బెల్లంపల్లిలో కూడా ప్రార్థనలు జరుగుతున్నాయి. శనివారం ఆదివారం అక్కడ ఉంటుంది. ఇవి 21 days. జనవరి 18th ముగింపు సభ. మీరు ఆ రోజు సండే వచ్చిన ఇక్కడ దినమంతా ఉంటాయి. సాయంకాలం కల్లా ముగింపు సభ జరిగిపోతుంది. కాబట్టి మీరు కుటుంబాలుగా కల్వరి ప్రామిస్ అండి హైదరాబాద్, హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గరండి, పాలు పొందండి. మీ కుటుంబాలు బాగుపడడానికి ఎంతగా ప్రార్థన చేస్తున్నాం. రోజు లైవ్లో వింటున్నారా? ప్రతి దినము ఉదయం సాయంత్రం చక్కటి ఆరాధనలు, ప్రార్థనలు. ఇంకా ఎవరైనా మారు మనసు పొందలేదా? పాపాన్ని క్షమించే దేవుడు, పాపి నుంచి విడిపించే దేవుడు, క్షమాభిక్ష పెట్టే దేవుడు, సృష్టికర్త, రక్షణకర్త. ఆయనకి మీ హృదయాన్ని ఇవ్వండి. ఈరోజు ఒక మాట నేను చదువుతాను, వాగ్దానం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనము. ఓ మంచి మాట ఇక్కడ రాయబడి ఉంది. నీవు లేచి మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి ఇంటికి వెళ్ళాను. పక్షవాతం కలిగిన వ్యక్తి అండి. సంవత్సరాల నుండి మూసుకుంటున్నారు. ఆయన మోసుకొచ్చి అక్కడ పడేశారు, ఇంటి మీద నుండి దించి. లేచి ఏసే ఒకటి రండి, పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు నా దగ్గరకు వచ్చావు కాబట్టి మంచం మోసింది కదా, అది ఎత్తుకొని వెళ్ళిపో అన్నాడు. దిగ్గులు లేచి వెళ్ళిపోతాడట మంచం ఎత్తుకొని. అన్ని సంవత్సరాలు రోగంతో ఉన్న, మంచం మీద పడిన వ్యక్తి, పడిపోయిన వ్యక్తి, మంచాల మీద మోసిన వ్యక్తి, పక్షవాతంతో వాసన కొట్టే వ్యక్తి, ఆయన పాపం క్షమించబడింది, ఆయన రోగం స్వస్థత పొందింది. యేసులో ఉన్న శక్తి అది. నీ పాపం క్షమించబడి, నీ రోగం స్వస్థత పొంది, నీ బంధకాలు తెంచబడి, ఏది నిన్ను మోస్తుందో అది మోసుకొని పోబోతున్నావు. బంధించే దేవుడు కాదు, విడిపించే దేవుడు. ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు, విశ్వాసం ఉంచండి. విడిపించే దేవుడు అమ్మ. ఆయన నిన్ను విడిపించడానికి, తప్పించడానికి, బాగు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నమ్మదగిన దేవుడు కదా ఆయన. మంచం ఎత్తుకుని, నువ్వు లేచి మంచం ఎత్తుకుని ఇంటికి పోగానే దిగ్గుని లేచి వెళ్ళిపోయాడానికి మంచం ఎత్తుకుని. సమస్య నిన్ను విడిచిపెట్టిందట, దాన్నే మోసుకొని పోబోతున్నావు. తీసి అవతల పడేస్తావు. మంచం మోస్తుంది ఇప్పుడు లేదు, మంచాన్నే మోస్తున్నాడు. ఏ సమస్యతో నువ్వు ఫీల్ అవుతున్నావు, ఏ రోగముతో, ఏ శాపముతో, నిన్ను క్షమించే దేవుడు, అందు నుంచి విడిపించే దేవుడు. నమ్మి విశ్వాసముతో ప్రభు దగ్గర రండి. సమస్యలన్నీ ఎత్తివేయబడబోతున్నాయి. ఆమేన్. నీ సమస్యలన్నీ ఎత్తివేసేదను వాగ్దానం. నమ్మండి. పాపాన్ని, శాపాన్ని, రోగాలన్నీ ఎత్తేసి నిన్ను క్షమించి కొత్త జీవితం నీకు ఇస్తాడు. ధైర్యంగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎంతమంది బిడ్డలు మోస్తున్నారు పాపాన్ని, శాపాన్ని, రోగాన్ని, అప్పుల బాధ, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు, బ్రేక్ డౌన్స్, లైఫ్, ఇతరులకు డబ్బిచ్చి ఏ బంధకాలు అవి ఎత్తి పడివేసి వాటిని మోసుకొని వెళ్ళాలి. అట్టి కట్లు తెంచబడి నాయన సంఘాలలో, కుటుంబాలలో, ఆత్మీయుల్లో, విశ్వాసుల్లో పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఉజ్జీవం దయచేయండి. ఆరోగ్యాలతో నింపండి. ఆర్థిక, మానసిక ఒత్తిడి నుంచి విడిపించి, పాప బంధకాల నుంచి విడిపించి, శాప బంధకాల నుంచి, నిందల నుంచి, అవమానం నుంచి, ఇతరులకు డబ్బిచ్చి మా డబ్బు గుంజుకున్న వారికి నిద్ర పట్టొద్దు నాయన. భయం పుట్టేటట్టు చేయండి. ఎవరు అన్యాయం చేశారు వారికి భయం పుట్టాలి. మోసం చేసిన వారికి, దగా చేసే వారికి భయం పుట్టాలి. విరోధంగా గుంపు కూడా నీ బిడ్డలకి విరోధమైన వారు చెదిరిపోవాలి. మాకు విరోధంగా ఏ గుంపులైనా చెదరగొడుతున్నాం, వేస్తున్నాం. వారి ప్లాన్స్ అన్ని అహితోపేలు ఆలోచన చెదిరిపోవునట్టు చెదిరిపోవాలా ప్రభా. నీ కార్యాలు జరిగించండి. కుటుంబాలను బ్లెస్ చేయండి, పిల్లల్ని బ్లెస్ చేయండి. అందరిపై నీ సన్నిధి, ఏ దేశాల్లో ఉన్న విడుదలనిచ్చి రక్షణ, ఉజ్జీవం, పరలోక పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఒక జాషువా జనరేషన్ అపోస్తుల సేవ లేపి తోడే ఉండమని, మా అందరిపై కృప చూపమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే, నీ సమస్య ఎత్తి పడవేయబోతుంది. ఏమీ భయపడదు. అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. 21 రోజు జరుగుతుంది. 18 జనవరి 18 సాయంత్రం 4 గంటలకు ముగింపు సభ. కుటుంబాలుగా రండి. సండే మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోతాయి. సాటర్డే నుండే బాగా మీటింగ్స్ అవి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్, కల్వరి ప్రామిస్ ల్యాండ్ జరుగుతున్నాయి. రండి. దీంతోపాటు ముంబై 20, 21, 22 3 రోజులు ముంబై సెయింట్ జేవియర్ మరి టెక్నికల్ ఇన్స్టిట్యూట్ గ్రౌండ్స్ ఆపోజిట్ రహేజా హాస్పిటల్, మచ్చిమార్ కాలనీ, ముంబై. కాబట్టి మీ అందరి కుటుంబాలుగా పాలు పొందండి. 28 దైవజనుల సదస్సు ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్లో పాలు పొందండి. దైవజనులు పొద్దున 9 రాత్రి 9 వరకు చక్కటి పాటలు వింటున్నారా? నీతి సూర్యుని రెక్కల కింద. నీ చేతి కార్యం ఈ సంవత్సరంలో జరగాల. నీ చేతి కార్యం కాబట్టి వినండి, చూడండి. చేరితి నిన్నే పాట కూడా ఒకటి రిలీజ్ కాబోతుంది. ప్రార్థన చేయండి. కలుసుకుందాం, ప్రార్థనలో గడుపుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.